ఇక్కడ మీకు ఒక వీడియో అయితే చూపిస్తా. ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్ అనేది. దీని మీదనే ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ముఖ్యంగా కపుల్స్‌కి అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. కపుల్స్ అండ్ లవర్స్‌కి. లేకుంటే మీ ఫోటో మీ ఒకటే ఫోటోతో అయితే చేసుకోవచ్చు అండ్ గర్ల్స్ కూడా చేసుకోవచ్చు. 2 అయితే చేసుకోండి. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు వీడియో చూపిస్తా. ఆ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు డెమో అయితే చూడండి. డెమో చూసాక ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్దాం మనం. రాజ్యమేది లేదు గాని రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో మొత్తం సాంగ్‌తో చూస్తే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. వీలుంటే నా షార్ట్స్‌లో ఉంటుంది అండ్ మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టాను. అక్కడ వెళ్లి చూడండి. దాని తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ ఎక్కడ ఉందంటే మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడ ఇన్పుట్ చేసుకోండి అండ్ ఫాంట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే మన హైలైట్స్లో పెట్టాను. మన ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్లో ఇన్‌స్టాగ్రామ్ లింకు మన ఐడి లింకు నా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అక్కడ వెళ్ళి ఫాలో చేసుకోండి అండ్ మన హైలైట్స్లో ఉంటుంది చూడండి. చూశాక ఇక్కడ వచ్చి ఇన్పుట్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే పోదాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీకు లిరిక్ ఉంటుంది ఐ ప్రామిస్ యూ అని. అదైతే మీరు మార్చుకుందామన్నా పెట్టుకోవచ్చు. లేకుంటే మీ లవర్స్ పేరు అయినా అది పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అది. ఇది ఉంచుకున్నా కూడా పర్లేదు బాగుంటుంది కాబట్టి ఇది ఉంచుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు లాస్ట్కి ఇక్కడ ప్రామిస్ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో అనేది మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి ఇక స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఇలాగైతే ఫోటోస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అనేది మీరైతే రీప్లేస్ అయితే చేసుకోవాలి కదా. దీనికి ఇక్కడ నుంచి రీప్లేస్ అయితే పెట్టుకోండి మీరు. సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తాను. 1 మినిట్. ఈ ఫోటోనే ఉందనుకోండి. సపోజ్ నేను డౌన్లోడ్ అంటే నేను కపుల్స్ ఫోటో పెట్టట్లేదు, ఒకటే ఫోటో పెడుతున్నా. ఈ ఫోటో మీద కూడా సెట్ అవుతుంది చూసుకోండి. ఇలాగైతే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ సేమ్ ఫోటో ఇదే ఫోటోని మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి. లేకుంటే వేరే ఫోటో మార్చినా కూడా పర్లేదు బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇలాగైతే ఓపెన్ అయిన తర్వాత మీ ఫొటోస్ అనేది ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవాలి. ఇలాగైతే సపోజ్ నేను ఇప్పుడు అదే ఫోటో పెడతా. ఇది ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే మీకు ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. కొంచెం చూసుకొని చేసుకోండి. కొంచెం ఇక్కడ మీకు లాస్ట్కి అనేది ఒక ఫోటో అనేది ఇవ్వలేదు నేను. ఈ ఫోటో ఎలా చేసుకోవాలంటే జస్ట్ ఇది ఉంది కదా అంటే నేను ఇచ్చిన ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని అనేది మీరైతే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ లేయర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఇలాగైతే కొంచెం జరుపుకోండి. ఈ బీట్ అంటే ఈ ఫోటో లాస్ట్కి అయితే కొంచెం జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చి ఇక్కడ మీకు ఈ సాంగ్ ఎక్కడ వరకు ఉంది అంటే ఈ సాంగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే ఇదైతే జరుపుకోండి. కొంచెం అది ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఎక్స్ట్రా పార్ట్ని మీరు స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇలాగైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఇక్కడ నుంచి ఇది సాంగ్ కట్ చేసుకోండి. మీకైతే ఇలాగైతే అయిపోతుంది, రెడీ అయిపోతుంది. ఈ ఫోటోను కూడా మీరు రీప్లేస్ చేసుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఈ మొత్తం సెలెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా షేర్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు పెట్టినా కూడా మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.